1,85,000 రూపాయలతోటి ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు కేవలం 10% ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు దానికి 18,500 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే 10% ఖర్చు పెట్టిన నిధులతోటి ఇక్కడ మన కుటుంబానికి ఉపయోగపడే విధంగా 4 గేదెలు లేదా ఆవులు వాటికి రక్షణ కల్పించే విధంగా ఒక మంచి షెడ్ ఏర్పాటు చేసుకోగలిగాం. ఒక కుటుంబానికి ప్రతి సంవత్సరం మనం పోల్చుకుంటే వ్యవసాయం నుంచి మనకి 40,000 రూపాయలు కనీసం ఎకరా నుంచి రావడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అదనంగా మనం ఇంకొక 40,000 పాడి పరిశ్రమ ద్వారా, మనం గేదెల ద్వారా, పాల ఉత్పత్తి ద్వారా తప్పకుండా మనం మన బిడ్డలు ఇంకా బాగా చదివించుకునేటట్టు ముందుకెళ్ళగలుగుతాం. నిజంగా గర్వపడాలి. మనం పోలీసెట్టి వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ బిడ్డలు ఇద్దరు కూడా బాగా చదువుకుంటున్నారు. బీటెక్ 3వ సంవత్సరం, అమ్మాయి చదువుతుంది 2వ సంవత్సరం, ఇద్దరు పిల్లలు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే రైతు కుటుంబం నుంచి ఆ విధంగా ఆదర్శవంతంగా నిలబడి మన బిడ్డల్ని బాగా చదివించుకుంటే మీకు కావాల్సిన ఆదాయ వనరులు ప్రభుత్వం నుంచి మేము అందిస్తాం. అది ఖచ్చితంగా మా బాధ్యత. లబ్ధిదారులకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు ముందుకు రండి. మినీ గోకులంలో మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. కొలిపర్ మండలంలోనూ, అదేవిధంగా తెనాలి మండలంలోనూ. రాబోయే రోజుల్లో చిన్న చిన్న రుణాలు కూడా అందరికీ అందించబోతున్నాం. వాటిలో కూడా మీరు పాల్గొనండి. బ్యాంకుల నుంచి మీకు అందించాల్సిన ఆర్థిక సహాయం వాటి గురించి కూడా వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత, అంటే ఏప్రిల్ నుంచి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చేస్తాం. సో ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆమెకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. గ్రామం తరఫున, మన నియోజకవర్గం తరఫున. సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రభుత్వం నుంచి, మా అందరి తరఫు నుంచి మీకు శుభాకాంక్షలు. రైతు ఎప్పుడు కూడా సంతోషంతో రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు రైతాంగానికి చేసుకుంటూ ముందుకెళ్తామని మీకు తప్పకుండా మీకు హామీ ఇస్తూ, గుర్తుపెట్టుకోండి, అత్తోట గ్రామాన్ని కొలిపర మండలంలో మన ఆదర్శవంతమైన గ్రామంగా మనం మార్చుతాం. దానికి మీరందరూ కూడా సహకరించండి. చక్కగా మన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ సహకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్కారం. మనం ఆర్గనైజ్ చేసి సీసీ రోడ్స్ కానీ మనం ఒకే రోజు ఫౌండేషన్స్ గ్రౌండింగ్ కార్యక్రమం అనేది జిల్లాలో చేయడం జరిగింది. అది సంక్రాంతి లోపు పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో మనము డిపార్ట్మెంట్ అధికారులు కానీ, అదే రకంగా ప్రజాప్రతినిధులు కానీ, మనకి ఎన్ఆర్ఈజే సిబ్బంది కానీ దాన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో జిల్లాలో దాదాపు 170 సీసీ రోడ్లు కూడా మనము శాంక్షన్ చేసి దాంట్లో ఈ పాటికే 60% రోడ్లు సీసీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఉండేది కూడా ఒక 10 daysలో కంప్లీట్ చేయడానికి అన్ని కూడా పనులు పురోగతిలో ఉన్నాయి. అదే రకంగా మనము ఈ క్యాటిల్ షెడ్స్ మినీ గోకులం అనేది దాదాపు జిల్లా వ్యాప్తంగా 386 మందికి శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఇవాళ నాటికే 170 మంది కంప్లీట్ చేసుకున్నారు. సో దాదాపు 50% ఎవరికైతే శాంక్షన్ చేయడం జరిగిందో వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు. మిగతావి కూడా ఒక 15 to 20 days లోపు కంప్లీట్ చేయడానికి బెనిఫిషరీస్ తో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.